ఇది పాత రోటావేటర్. ఇది పాత ఇనుప సామాను కొట్లో కొనుక్కొచ్చాం. ఇది పాత ఇనుప సామాను కొట్లో కొనుక్కొచ్చిన పాత రోటావేటర్. ఆ పాత రోటావేటర్ నుంచి గేర్ బాక్స్ తీసుకొని గ్రాస్ కట్టరు అంటే బ్రష్ కట్టరు తయారు చేస్తున్న ట్రాక్టర్తో 575 DA ట్రాక్టర్కి గ్రాస్ కట్టరు ఇట్లా ఫ్రేమ్ తయారు చేసి 6 ఫ్రేమ్ తయారు చేసి సెట్ చేసి, ఇది గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్ని తీసుకొని ఆ పాత రోటావేటర్ గేర్ బాక్స్ తీసుకొని ఇట్లాగా తయారు చేసామన్నమాట. అది గేర్ బాక్స్కు అడ్డంగా పైపును దాని ముందు వెనక కదిసి మధ్యలో పైప్ తీసేసి ఇట్లా వెల్లు చేసి వెనక బేరింగ్ వేసానమాట. అది షేక్ అవ్వకుండా, ఎందుకంటే లోన ఉన్న సీలర్ ఉంటుంది కదా, ఆ సీలర్ పోకూడదని వేసాను. ఇది గేర్ బాక్స్ తిరుగుతున్నప్పుడు ఆ గడ్డి కట్ చేస్తూ ఉన్నప్పుడు షేక్ అయిద్దేమో అని చెప్పి కింద బేరింగ్ వేసి షేక్ అవ్వదని చెప్పి ఆ సాఫ్ట్ 2 హోల్స్ వేసిన సాఫ్ట్, అందుకే కింద బేరింగ్ వేసాం అనమాట. ఇది కారు సెట్టింగ్ ఇట్లా వేసాం. ఇది గడ్డి కూలీల బదులు ఇదే కట్ చేసిద్ది అనమాట. గడ్డిని సమానంగా నేల మట్టానికి ఇట్లాగా 3 స్తంభాలుగా వేసి ఇట్లాగా వెల్డింగ్ చేసామన్నమాట. ఆ వెల్డింగ్ చేసిన దానికి ఒక క్లాంప్ ఉంది కదా, ఇట్లా 3 స్తంభాలుగా చేసి ఇట్లా వెల్డింగ్ చేసి ఆ క్లాంప్ని కదలకుండా అట్లా క్లాంప్ని కింద పక్క దానికి సెట్ చేసాం. క్లాంప్ చూశారు కదా, క్లాంప్ అన్నమాట. జాయింట్ వీల్ తిరగటానికి ఇబ్బంది లేకుండా ఇట్లా తయారు చేసాం అన్నమాట. పైకి లేపినప్పుడు లిఫ్ట్ చేసినప్పుడు ఇట్లా తయారు చేసాం. ఇది ఇప్పుడు చూడండి, ఆ కింద పక్కన నేల మీద స్టాండ్ తయారు చేసాం. అది నేల మీద లాక్కొని వెళ్తాను, ఈడ్చుకొని వెళ్తాను అన్నమాట. కింద బ్లేడ్ తిరుగుతున్నప్పుడు బ్లేడ్కి టచ్ అవ్వకుండా నేల నుంచి 2 అంగుళాల ఎత్తులో బ్లేడ్ పెట్టామన్నమాట. ఇప్పుడు కొలతలు చెప్తాను చూడండి. 6 ఒక పక్క రేకేసాను, మధ్యలో ఆపి మీకు చెప్తున్నా. ఇది 6 ఫీట్ అంటే 6 ఫీట్ అంటే 6 అడి 6 అడుగులు వెనక పక్క. ఈ వీడియోలో 10 నిమిషాలు వరకు వివరణ ఉంటుంది. తర్వాత గ్రాస్ కట్టర్ ఎట్లా పనిచేస్తుంది ఫీల్డ్లో అనేది మీకు చూపిస్తాను. విడ్త్ అండ్ బెర్త్ ఆల్సో 6 ఫీట్. दो इंच कम में 6 फीट. दो फीट 2 इंच 2 అడుగులు 2 అంగుళాలు అంటే 2 అడుగు 2 అంగుళం. ఇది 1 ఫీట్ 10 ఇంచ్ అంటే 1 అడుగు 10 అంగుళాలు, 1 అడుగు 10 అంగుళం, 1 అడుగు 10 అంగుళాలు అన్నమాట. 1 ఫీట్ 10 ఇంచెస్. ఇది 2 ఫీట్ 2 ఇంచ్ అంటే 2 ఫీట్ 2 ఇంచెస్. ఇట్లాగా తయారు చేసాం. ఇట్లాగా 3 స్తంభాలుగా చేసాం. ఇది అటుపక్క ఇటుపక్క ఉన్నదానికి పాత ఫ్రేమ్ని రోటావేటర్ ఫ్రేమ్ని కట్ చేసి దానికి 6 అంగుళాలు ఎక్స్ట్రాగా జాయిన్ చేసాను అనమాట. 6 అంగుళాలు ఇటు 6 అంగుళాలు జాయిన్ చేస్తే 6కి 6 వచ్చింది. తర్వాత ఈ గేర్ బాక్స్ని తీసుకొని ఈ 3 స్తంభాల మీద హారిజాంటల్గా ఉన్నదాన్ని వర్టికల్గా నిలబెడతాను. దానికి 3 బోల్ట్లు వేసి బిగిస్తాను ఈ గేర్ బాక్స్ని. దానికి క్లాంప్ పట్టుకోవటానికి ఇక్కడ క్లాంప్ని సెట్ చేశాను చూడండి. దీని కింద ఇంకో క్లాంప్ కూడా సెట్ చేశా. ఇట్లాగా వెల్డింగ్ చేశా 1.5 యాంగిల్ని. ఆ బోల్ట్ ఉంది కదా, ఆ బోల్ట్ టీవీఎస్ లాక్ బోల్ట్లు వేసుకోండి. టీవీఎస్ లాక్ బోల్ట్ వేసుకోకపోతే లూజ్ అయిపోయి మధ్యలోనే అన్ని నట్లు బోల్ట్లు లూజ్ అవుతాయి ఆ షేకింగ్కి. ఇదేమో 6 అడుగులు టైర్ టు టైర్ 6 అడుగులు కాబట్టి దీనికి 6 ఫ్రేమ్ తయారు చేశాను.
ఇదిగో ఇది తయారు చేయటానికి అది జాయింట్ కప్లింగ్ దానికి దీనికి రోటావేటర్ తిప్పేదానికి ఇట్లా తయారు చేశాను అనమాట. అక్కడి నుంచి ఆడకి ఇదేమో 1 అడుగు 10 అంగుళాలు ఉంటుంది. 1 ఫీట్ 10 ఇంచెస్ అంటే 1 ఫీట్ 10 ఇంచెస్. దట్ వన్ మిడిల్ గ్యాప్. తర్వాత ఇదేమో 1 ఫీట్ 7 ఇంచ్ అంటే 1 అడుగు 7 అంగుళాలు. 2 అంగుళాలు పెంచుకోవచ్చు. 1 అడుగు 7 అంగుళాలు ఈ గేర్ బాక్స్ అన్నమాట. తర్వాత వెనక పక్క చూద్దాం. పీచే దేకో ఇది 2 ఫీట్ 6 ఇంచెస్ అంటే 2 ఫీట్ 6 ఇంచెస్ పీచే గ్యాప్ బాక్స్. వెనక పిన్నాడి బాక్స్ 2 అడుగు 6 అంగుళం. 2 అడుగుల 6 అంగుళాలు వెనక పక్క బాక్స్. ఇది ప్రాముఖ్యమైనది. 2.5 యాంగిల్ని తీసుకొని నిలువుగా వెల్డింగ్ చేసి 2 యాంగిల్ తీసుకొని ఒక బాక్స్ లాగా తయారు చేసి, ఇదిగో పాతది నా దగ్గర ఉంది. ఇది తిప్పేది రోటావేటర్ తిప్పేది జాయింట్ వీల్. అక్కడ ఇటుపక్క 2 అంగుళాలు దానికి 2 బాక్సులుగా చేసి బాక్సులుగా నిలబెట్టి నిలువు వెల్డింగ్ చేసి దీన్ని తీసుకెళ్ళి దాంట్లోకి దూరుస్తానమాట. అంటే దాంట్లోకి దోపి తిప్పుతాం అంటే సొరుగుతాం. ఈ 2 ఇట్లాగా నిలబెట్టి ట్రాక్టర్తో అది గేర్ బాక్స్ని బుష్ కట్టర్ అంటే గ్రాస్ కట్టర్ గేర్ బాక్స్ని తిప్పుతాం అన్నమాట. ఇది గేర్ బాక్స్ని నిలబెట్టినాక ఇట్లాగా కింద పక్క బోల్డ్లు వేసి బిగించారనమాట క్లాంపులతో. అది కింద షేక్ అవ్వకుండా పైన 3 బోల్డ్లు వేసి బిగించారు, కింద ఏమో 2 క్లాంపులు వేసి బిగించారనమాట. తర్వాత ఈ కత్తికి నేను చైన్ వేసి సెట్ చేశాను, కానీ పని కాలేదనమాట. కాకపోతే ఆ చిన్న గొలుసులు ఉన్నాయి కదా, ఆ గొలుసులకి మీకు కత్తి ముక్కల్ని వెళ్ళి చేసుకుంటే మీకు గడ్డి బాగా కట్ అయ్యిద్ది. అది మీకు ప్లస్ పాయింట్ అయ్యిద్ది అనమాట. ఇంకా దానికి బ్లేడ్లు కూడా పెట్టుకోవచ్చు. అటు ఒక అడుగున్నారు, ఇటు ఒక అడుగున్నారు బ్లేడ్లు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. నేల నుంచి 2 అంగుళాల హైట్లో బ్లేడ్ మిడిల్ హైట్ ఉండాలి, బ్లేడ్ హైట్ ఉండాలి. అప్పుడే బాగా గడ్డి కట్ అయ్యిద్ది అనమాట. ఇంకా కిందకి పెడితే నేల కరుసుకుపోద్ది. ఇది రోటావేటర్కి నేను ఉన్నది అనమాట. ముందు పక్క ఉన్న హ్యాండిల్ ఈ మనం చేసిన గ్రాస్ కట్టర్ లేపటానికి ఈ హ్యాండిల్ని ఉపయోగిస్తున్నాం అనమాట. ఇది హ్యాండిల్, దీన్ని ఉపయోగిస్తున్నాం. ఏంటంటే వెనక 6 బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ మొత్తాన్ని లేపాలంటే కష్టం కాబట్టి ఈ హ్యాండిల్ని ఉపయోగిస్తున్నాం. ఆ పెయింట్ వేయిందేమో మనం కొత్తగా తయారు చేసాం. ఆ రెడ్ కలర్ ఏమో ఆల్రెడీ పాతదే అనమాట. పాతదాన్ని దానికి ఉన్నదాన్నే నేను ఉపయోగించాను అనమాట. గేర్ బాక్స్ నిలబెట్టినాక చూద్దాం. ఇట్లా నిలబెడితే ఇట్లాగా ఉంటది అనమాట. ఇక పైన 3 బోల్ట్లు వేసి బిగించాను, స్టీల్ బోల్ట్లు. తర్వాత కింద ఇట్లాగా వెల్డింగ్ చేశాను క్లాంప్కి. వెనక పక్క చూడండి, ఆ ఎంత క్లాంప్ వేసి చూపించాను, క్లాంప్ వేయకుండా చూపిస్తున్నా. సాఫ్ట్ టర్నింగ్ పెట్టించి దానికి 2 హోల్స్ వేసాను, వేసి గేర్ బాక్స్ లో ఫిట్ చేసాం. అది ఎట్లా చేస్తారో చూడండి. ఇది గేర్ బాక్స్ ఆర్జెంటిక్ లాగా ఉన్న గేర్ బాక్స్ ని ఈ బారుగా ఉన్న పైపును 3 ముక్కలు చేశాను. ఫస్ట్ ముక్కను తీసేసాను, మధ్యలో ముక్కను తీసి పక్కన పెట్టి ఈ చివర గేర్ బాక్స్ అనుకున్న ముక్కకి ఆ చిన్న ముక్కను తీసుకొచ్చి వెల్డ్ చేస్తా. దాని కింద బేరింగ్ బిగిస్తాను అనమాట. పైన ఒక బేరింగ్ ఉంటుంది, కింద ఒక ఆయిల్ సీల్ ఒక బేరింగ్, కింద ఒక బేరింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క విధానం షేక్ అవ్వకూడదని, అది ఒక
కటింగ్ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు షేక్ అవ్వదు. బేరింగ్ చూడండి ఎట్లా ఫిట్ చేస్తున్నాడు, సీల్ వేస్తున్నాడు. ఇప్పుడు ఇలా సీల్ వేసిన దాన్ని ఇట్లాగా దగ్గరికి చేర్చి, ఇందాక 2 ముక్కల గురించి చెప్పాను, ఆ 2 ముక్కల దగ్గరికి చేర్చి అట్లా వెల్డింగ్ చేశారు. దాని కింద బేరింగ్ వేసారు అనమాట. ఇది ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు లోన ఆయిల్ సీలకు ఏం కాకుండా కింద బేరింగ్ వేయటం జరిగింది. అది ఇట్లాగా 2 కలిపి వెల్డింగ్ చేశారనమాట. ఎట్లా వెల్డింగ్ చేస్తున్నారు చూడండి. ఈ లోనున్న మిషనరీతో ఎట్లా కోస్తున్నాయని మీకు ఒకసారి చూపిద్దామని పెట్టాను. ఇది ఫస్ట్ ట్రైల్. ఇది